మహిళల్లో గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ పోషకాహార లోపం ఒక ముఖ్యమైన అంశం. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తక్కువగా ఉండటం, అలాగే చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో మంట, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇవి గుండె జబ్బులకు దారితీసే కారకాలు. ముఖ్యంగా మోనోపాజ్ తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పుల వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ దశలో సరైన పోషకాహారం మరింత అవసరం. సమతుల్య పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆకుకూరలు, క్యాబేజీ రకం కూరగాయలు వృద్ధ మహిళల గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయ అధ్యయనం ఈ విషయం వెల్లడించింది. విటమిన్ K1 గుండె జబ్బులు నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం మేలు. ఈ కూరగాయల్లో విటమిన్ K1 పుష్కలంగా ఉంటుంది. ఇది వాస్కులర్ డిసీజ్ల నివారణకు సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో 1436 మంది వృద్ధ మహిళలు పాల్గొన్నారు. విటమిన్ K1 అధికంగా తీసుకోవడం ఈ ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఫలితాలు సూచించాయి. దీనివల్ల రక్తనాళాల మందాన్ని కూడా తగ్గించవచ్చని, ఇది అథెరోస్క్లెరోసిస్ సూచన అని తెలిపారు. ప్రతిరోజు సుమారు 1.5 కప్పుల ఆకుకూరలు, క్యాబేజీ రకం కూరగాయలు తీసుకోవడం ద్వారా K1 విటమిన్ మోతాదును పెంచుకోవచ్చు. దీని ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. విటమిన్ K1 30% అధికంగా తీసుకున్న మహిళలు ఈ ప్రమాదాల నుంచి తప్పించుకున్నారని అధ్యయనం కనుగొంది.